నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. రెడీగా ఉన్నారా? నేను కూడా రెడీగా ఉన్న అన్ని వార్తలతోని. మరి అన్ని వార్తలు చూసే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణితం మీద కన్నేసిన చంద్రాలు, ఐన్స్టైనే పరిశాన్ చేసే వింత లెక్కలు, సొంత పార్టీ లీడర్లకు పాఠాలు, కేసీఆర్ పొన్నాల పోటా పోటీ, పిడుగు లెక్క మోపైన వానలు, అవిసిపోతున్న రైతన్న గుండెలు, ప్రజాస్వామ్యమా అదేంది, రూల్స్ తప్పి మాట్లాడిన మోడీ, ఇంటింత ఖరాబైతున్న హుస్సేన్ సాగర్, గబ్బుకు కెమికల్లు కూడా కారణమట. 2 ఎక్కం 2 2 2 4 2 3 6. అవును, దీని ఇట్లనే ఎందుకు చదవాలే? 2 ఎక్కం 100 2 2 1000 2 3 10,000. ఏంది ఈ పిల్ల ఉన్నట్టుండి లెక్కలన్నీ మార్చి చదువుతున్నది అని పరేషాన్ అవుతున్నారా? ఏం లేదు, నిన్న మన చంద్రబాబు సారు చెప్పిన మాటలు విన్నాక లెక్కలు ఉన్న వాటికంటే కొంచెం మార్చి చెప్పాలనిపించింది. మరి మీరు చూసినాక మాత్రం మూర్చపోకుండ్రి. మాటకు మతి లేదు, పూటకు గతి లేదన్నట్టే ఉంటున్నాయి సీమాంధ్ర లీడర్ల మాటలు. ఇక సింగపూర్ సిద్ధాంతి చంద్రాలు అయితే ప్రపంచంలో ఉన్న గణిత శాస్త్ర మేధావులందరూ మూర్చపోయే తీరు లెక్కలు చెప్తున్నాడు. ఇదివరకు దాకా 100కి 100% ఉంటుందని అందరికి ఎరికే కదా, కానీ 100కి 10,000% కూడా ఉంటుందని హైటెక్ మేధావి చంద్రాలు మాటలు విన్నాక అందరు తెలుసుకుంటారు. ఇన్నూరు రూపాయి ఇంకా సీట్ల విషయం వస్తే మీకు ఏమీ డౌట్ అవసరం లేదు. 100కి 1000 కాదు 10,000% గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఇన్నరా 100కి 10,000% సీమాంధ్రల సర్కార్ ఏర్పాటు చేసేది మేమే అంటున్నాడు హైటెక్ అపర మేధావి. ఓట్లయిపోయిన కాడికి వెళ్ళి అటు ప్యాన్ గుర్తు లీడరు జగనాలు చంద్రాలకు నడుమ లెక్కల పోటీలు నడుస్తున్నాయి కదా. 140 అసెంబ్లీ సీట్లు గెలుస్తా అని జగనాల్ పార్టోళ్ళు అంటే, నేనేం ఎక్కువ చెప్తలేను, 130 సీట్లు మాత్రమే గెలుస్తా అని చంద్రాలు అంటున్నాడు. 100కి 200% మా పార్టీ సర్కార్ ఏర్పాటు చేస్తుందని ప్యాన్ గుర్తోళ్ళు అంటే, 1000 కాదు 10,000% మాదే సర్కార్ అని చంద్రాలు అంటున్నాడు. ఇలా మాటలింటే ఏమైనా యాదకొస్తుందా మీకు? చిన్నప్పుడు నువ్వైనా అనుకో నీకంటే ఒకటి ఎక్కువనే అని పోరగాళ్ళు మాట్లాడుకుంటారు కదా, గట్లనే అనిపిస్తలేదు? ఏమన్నా ఉండాలి అసలు ఇట్లా మాట్లాడేటందుకు? కానీ సీమాంధ్ర పబ్లిక్ గాసారం బాగలేనట్టే కొడుతున్నది. ఎందుకంటే వీళ్ళిద్దరిట్లా ఇవ్వాలన్న సీఎం కుర్చీ ఎక్కితే 1% పనిచేసి 100% అని చెప్తారో ఏం పాడో అని భయపడుతున్నారట అక్కడి పబ్లిక్. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చునేది ఆయనే తప్ప ఇంకొకరు కాదు. అసలు ఆయన రూల్స్ ను పాటిస్తే రూల్స్ పెట్టినోళ్ళు కూడా పరేషాన్ అవుతారు అని పువ్వు గుర్తు ఫ్యాన్స్ చెప్తుంటారు. కానీ మరి అది నిజమా అని అంటే ఉత్త కథే అని తేలిపోతున్నది. ఆలీలు కాదు, ఓట్ ఆఫీసర్లు పెట్టిన రూల్స్ నే ఎట్లా బ్రేక్ చేస్తున్నాడో చూడుండ్రి. బుద్ధి చెప్పవలసినోడు గడ్డి తిన్నట్టుంది నరేంద్ర మోడీ ముచ్చట. ఎందుకట్లా అంటే, వారణాసిలో మీటింగ్ పెట్టొద్దు, ఆడ పబ్లిక్ పరిచయం అవుతుంది, అనుమతి నిషేధిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పువ్వు గుర్తోళ్ళకి చెప్పిర్రట. మరి ఎంతోళ్ళైతేంది ఎవరైతేంది, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అట్లా చెప్పినప్పుడు వినాలే కదా. కానీ అట్లా కాదట, ఈయన ఏదో మీదికెళ్ళి ఊసిపడ్డట్టే చేసిండు. ప్రజాస్వామ్యన పాత చింతకాయ తొక్క. మన దేశంలో అసుంటిది ఏముండదు, నోరున్నోందే ఊరు బలమున్నోందే రాజ్యం అన్నట్టే చేసిండు. నాకే నీతులు చెప్తారా అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళని తిట్టిపోసిండు. వద్దంటున్నా వినకుండా వారణాసిలో మీటింగ్ పెట్టిండు. మీరెన్ని కేసులన్నా పెట్టుకోర్రి, ఏమన్నా చేసుకోర్రి, నేను చెయ్యాలనుకున్నదే చేస్తా అని రోడ్ షో చెయ్యనే చేసిండు. ఇగిన చెప్పక చేయక పెట్టిన ర్యాలీతోని పబ్లిక్ అంతా గంటల కమానం పరేషాన్ అయ్యిర్రట. మరి ఇంత పద్ధతి గల మనిషి రేపు పుసుక్కున్న ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటే వేరేటోళ్ల మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టిన కేసుల ముచ్చటేం చేస్తాడు? అన్ని కొట్టేపిస్తాడా? అంతే మరి, కొట్టేయవలసిందే. ఎందుకంటే యదా రాజా తదా ప్రజ అంటారు కదా. మరి రేపు వాళ్ళు కూడా అడుగుతారు, అగో మొన్న ఎలక్షన్లప్పుడు మోడీ మీ మాట అనుకుంటా మీటింగ్ పెట్టే కదా, మరి ఆయన మీద పెట్టిన కేసు ముచ్చటేంది అని. కానీ చూడురి, ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తున్నాడట గాని పద్ధతులైతే వాటిచ్చాడట. ఏమన్నా తరీకున్న ముచ్చటనేనా అయినది అని పబ్లిక్ అనుకుంటున్నారు. కేసీఆర్ సారు ముందు జాగ్రత్త విషయంలో ఎప్పుడు ముందుంటాడు కదా. ఉద్యమంలోనే కాదు, రాజకీయంలో కూడా పక్కా ప్లాన్ తోని దూసుకుపోతున్నాడు. అంత అయిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అనుకున్నాడో ఏమో, ముందుగాలనే ముందు చూపుతోని ముచ్చట పెడుతున్నాడు అలా పార్టీ లీడర్లతో కలిసి. మరి ఏం మాట్లాడుతున్నాడు ఏందనేది మనం కూడా చూద్దాం.
తెలంగాణలో చేయి గుర్తు కారు గుర్తుల నడమ పోటీ జోరుగా నడుస్తున్నది. లోపట ఒకరిని చూస్తే ఒకరు భయపడుకుంటేనే పొన్నాల టు కేసీఆర్లు ఇద్దరు రేసు గుర్రా లెక్కనే పోటీ పడుతున్నారు. మరి తక్కువ పడే సీట్లను ఎట్లా గుంజాలే, కాంగ్రెస్ పార్టీ సర్కార్ని ఎట్లా నిలబెట్టాలని పొన్నాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక మజ్లిస్ పార్టీ లీడర్ని కలిసి మద్దతు కూడా కోరిండు. పార్టీలను అందరిని కలుపుకొని ఎట్లెట్లా చేద్దామని మీటింగ్ పెట్టి అరుచుకుంటుండు. మొత్తానికి 5 అడుగుల బుల్లెట్ అయితే ఏర్పడకుంటేనే రేస్లో దూసుకుపోతున్నాడు. ఇక పొన్నాల సార్ జోరును చూసి కేసీఆర్ కు 2 తీర్ల భయం పుట్టుకుంది. తక్కువ పడే సీట్లు సంపాదించుడు ఒకటైతే గెలిచిన సీట్లను కాపాడుకున్నాడు ఇంకోటి. పోసమ్మ గుస పెడితే మైసమ్మ మాయం చేసినట్టు కారు గుర్తుకెళ్ళి గెలిచినోళ్లను ఏడ మత్పరిచి మాయం చేస్తారో కాంగ్రెస్ పార్టీలను భయపడుతున్నాడట. ఇక ఇట్లయితే లాభం లేదనుకున్నాడో ఏమో. అందుకే శుక్రవారం నాడు తెలంగాణ భవనంలో పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు అందరిని పిలిచి మీటింగ్ పెట్టిండు. ఎవరెవరు గెలిచేటట్టున్నారో మంచిగా అరుచుకున్నాడు. తెలంగాణలో మన సర్కారే వస్తుంది, మీరు ఎవ్వరు పికర్ చేయకుర్రి, ఇంత మంచి టైంలో ఎవ్వలేని మాటలు చెప్పినా అస్సలు వినకుర్రి, చెవులో కావాలంటే సెటాక్ పత్తి పెట్టుకోర్రి, ముఖం కూడా అటు ఇటు తిప్పకుండా చక్కగా నడువురని సమజైతట్టే చెప్పిండట. ఇక పొన్నాల గురించి ఏమంటున్నాడో కూడా ఇనుర్రి. అది కాదా ఒక విషయం, పొన్నాల లక్ష్మి మాట్లాడేవాడు నీతేవా? 20 మంది నాతో టచ్లో ఉన్నట్టు నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావా? పొన్నాల లక్ష్మి, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు పీసీసీ అధ్యక్షుడువా? ఇతర పార్టీ గెలిచిన పార్టీ ఫిరాయించి తెప్పిస్తావా? ఇక కేసీఆర్ ఇంత మాట అన్నాక పొన్నా లోకుంటాడా? ఎదురు కౌంటర్ అయ్యనే వేసిండు. బయట ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు తెలిసలేదు. తెలంగాణ ద్రోవులుగా ముద్రపడ్డ వాళ్లకు టికెట్లు ఇస్తే వాళ్ళు వేరుకుపడి పెడితే మా ప్రయత్నమా? ఈ భయం పట్టుకుని ఎందుకంటే కాంగ్రెస్ లో కొన్నాళ్ళే కనబడుతున్నారు. ఇన్నరా ఇలా పార్టీలకెళ్ళి గెలిచేటోళ్ళు 20 మంది దాకా టచ్లు ఉన్నారట. మొత్తానికి ఇలా 2 పార్టీల కథ దొంగ పోలీస్ ఆట లెక్కనే కనబడుతుంది. మరి ఎవరు గెలుస్తారో ఎవరు నిలుస్తారో చూడాలి. హైదరాబాద్ అనగానే ఏం యాదికొస్తాయి? చార్మినార్, గాజులు, బిర్యానీ, ముత్యాలు, ట్యాంక్ బండ్ ఇవన్నీ యాదికొస్తాయి కదా. కానీ ఒకప్పుడు ట్యాంక్ బండ్ ఎట్లుండే, కానీ ఇప్పుడు ఎట్లుంది? పొరపాటున అటు దిక్కు మూతికి చెయ్యి అడ్డం పెట్టుకోకుండా నడిచిండ్రంటే కళ్ళు తిరిగి వడిపోయి దవకాన్ల దేలుడు ఖాయం. ఉన్న కంపే సరిపోదన్నట్టు ఇప్పుడు కొత్త కంపు కూడా జమ చేస్తున్నారట. ఎండాకాలం పిల్లలకు సెలవులు కూడా ఉన్నాయి. చల్లగుంటదని సాయంత్రం పూట అట్లా ట్యాంక్ బండి దాకా పోయేద్దామని ప్లాన్ వేస్తున్నారా? అయితే మీరు ఆడికి పోయే కన్నా ఇంట్లో ఊసనుడే 100 వాళ్ళ నయ్యం. ఎందుకంటే రాను హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇంకా ఘోరమైంది. నల్లాలకెళ్లి అడ్డమైన కెమికల్లు, చెత్త చెదారం కలిసిన నీళ్లు అన్ని జమయ్యే వరకల్లా అటు దిక్కు పోతేనే కంపుకు నోరు తెరవకుంటైతుందట. మరి ఎక్కడెక్కడికెళ్లి కంపు నీళ్ళన్నింటినీ తెచ్చి కలుపుతుంటే పెద్దోళ్ళేం చేస్తున్నారు అని అడగకుండ్రి. ఎందుకంటే కాలుష్య మండలోళ్ళు, హెచ్ఎండిఏ వాళ్ళు మీ వల్లంటే మీ వల్లనే అయిందని ఒకరినొకరు మీరంటే మీరే అని తిట్టుకునుడికే పుణ్యకాలమంతా సరిపోతుందట. ఇప్పటికైతే ఆడకొన్ని నీళ్లు ఈడకొన్ని నీళ్లు శాంపిళ్లు తీసుకొని టెస్టులకు పంపిండ్రట. చూడాలే మరి ఇంకేమేమున్నాయో గీ నీళ్ళల్లా. ఇంకా జరన్ని దినాలైతే ట్యాంక్ బండుకు కిలోమీటర్ దూరంలో కూడా ఎవ్వరు నడవద్దని నోటీసులు అంటేసినా ఇచ్చెంత్రం ఏమి ఉండకపోవచ్చును. సెలవులు వచ్చినాయి, అందరూ పోరగాలు పొట్టెగాలను వేసుకొని ఊర్లలో పోతున్నారు కదా. మరి బస్సులేమో అంత సేఫ్ అనిపిస్తలేవు. పోనీ రైళ్లలో పోదామంటే అసలు ఎంత రష్ ఉంటున్నాయి కదా. గందుకే మంచి ప్లాన్ వేసిండ్రు రైల్వే వాళ్ళు. ఏం ప్లానో మీరే చూసి అవసరమైతే టికెట్లు కూడా బుక్ చేసుకోండి. ఇన్ని దినాలు డబుల్ డెక్కర్ బస్సులనే చూసినాం కదా మనం. అదే బస్సు మీద బస్సులు ఉంటాయి కదా, అట్లనే ఇప్పుడు రైలు మీద రైలు కూడా రాబోతున్నది. వీటిని కూడా డబుల్ డెక్కర్ ట్రైన్లనే అంటారు. మరి ఇప్పుడు మన తాన పట్టాలెక్కబోతున్నాయట తెలుసా? అసలే ఎండాకాలం సెలవులు, ఎన్ని రైళ్ళు వేసినా చాలతలేవు జనాలకు. గందుకే గీ రైళ్లను మొదలు పెట్టిండ్రు. హైదరాబాద్కి వెళ్ళి గుంటూరు నడమ గీ రైలు నడుస్తుందట. మంచిగా కింద జాగలేకపోతే మెట్లెక్కి పోయి మీద కూడా కూర్చుండొచ్చు అన్నమాట. ఇట్లా ఒక్కో పెట్టెల కింద మీద కలిపి 120 సీట్లుంటాయట. సేమ్ ఒక్కంతస్తు ఇల్లు లెక్కనే ఉంటుందట గీ రైలు పెట్టె కూడా. మరి ఈ నెల 13వ తారీఖు నాడు గీ కాశీగూడకెళ్ళి గుంటూరుకు పోయేదందుకు రైలు పట్టాలెక్కుతాందట. దేశంలోనే ఫస్ట్ సారి గీ రైళ్ల వెజ్డా అనే కొత్త సిస్టమ్ను కూడా పెడుతున్నారట. అంటే ఏమన్నా ఆపద సంపతున్నా, దబ్బున పొగలు మంటలు వచ్చినా జల్దిన కనుక్కొని కుయ్యి కుయ్యి అని మొత్తుకొని అందరినీ నిద్ర లేపుతుంది అన్నట్టు. మరి మీరు కూడా పోవాలనుకుంటే ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి. ఏం వాన ఏడికెళ్ళి మోపైందో ఏమో గాని ఒకటే తీరుగా పడుతున్నది. నిన్ననైతే ఎర్రటిండ కొట్టింది, ఇయాలనేమో సలసల్లగా వాన పడుతున్నది. అసలు ఏమైంది వాతావరణంలా? ఒకసారి వాతావరణ శాఖకు ఫోన్ చేసి కనుక్కుందాం. ఆగుండి చేస్తా. అయ్యో ఈ ఫోన్ ఏమో నీళ్ళల్లో పడి పాడైంది, కనిపిస్తూనే లేవు. ఈ రాములమ్మ ఎందుకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు?
హలో వాతావరణ శాఖనా? వాతావరణ శాఖనా? ఏం మాట్లాడుతుంది ఈ పిల్ల? హలో హలో వాతావరణ శాఖేనా అండి? ఎవలో అనుకొని చేసినట్టుంది, ఆడుకుంటా ఆగుర్రి. వాతావరణ శాఖనే, చెప్పండి. ఇప్పుడు ఈ వర్షాలు ఎప్పుడు అవుతాయండి? ఈ వర్షాలా అండి ఇప్పట్లో ఆగవండి, ఇంకా వారం పడుతుందండి. అయ్యో వారం రోజులా? మరి ఎలా అండి? ఇంకేముందండి, వడియాలు అవన్నీ పెట్టుకోకండి, బట్టలు మేడ మీద ఆరేయకండి, ఇంకా మీ ఆఫీస్లో మంగ్లీకి ఓ వారం రోజులు సెలవు ఇచ్చేసేయండి అంతే. మంగ్లీకి సెలవా? ఏయ్ ఎవరు మాట్లాడేది? అమ్మా రాములమ్మ, ఓ తల్లి నేనేనమ్మా, మంగ్లీనే మాట్లాడుతున్నా. ఏంది వాళ్ళకు ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు వాతావరణ మూల మీద కూడా సెటైల్ వేసేందుకు పోయినవా ఏంది? నీ ఆపు, నువ్వు ఫోన్ చేసింది నాకే, మంచిగా చూసుకో ఒకసారి. అయ్యయ్యో నీకొచ్చిందా ఫోను? నిన్న వానలు తడిచి ఏం కనిపించి పాడైతలేదు. ఇక ఫోన్ తీసే తల్లి, నీ పక్కకే ఉన్నా నేను. ఏంది వాతావరణ శాఖ వాళ్ళకు ఫోన్ కలుపుతున్నట్టున్నావు? అవును మంగ్లీ, వానలు పడుతున్నాయి కదా, ఏం సంగతో అరుచుకుందామని ఫోన్ కలిపింది. మంచోళ్ళకే చేస్తున్నావు పో. అరే ఎందుకు అట్లా అంటున్నావు? ఎప్పుడు వానలు వస్తాయో ఎప్పుడు ఎండలు కొడతాయో వాళ్ళే చెప్తారు కదా. అవునవును బాగా చెప్తారు. ఎండలు కొడతాయంటే వానలు పడతాయి, వానలు పడతాయంటే ఎండలు కొడతాయి. అట్లేం కాదు, అన్ని కరెక్టే అవుతాయి. ఏడ కరెక్ట్ అవుతాయి రాములమ్మ. ఒకసారి ఇట్లనే వాన పడుతుంది అని చెప్తే గొడుగు తీసుకుపోయినా, ఆయన తెవులో ఎత్తుకుపోయిర్రు కదా గొడుగు. ఒక్కసారి అయితే అయిందేమో తీ. ఏంది ఒకసారి? అన్నిసార్లు ఇట్లనే అయింది. ఇంకోసారి మా తాత వానలు పడతాయి అంటే కాళ్ళ కవర్లు కట్టుకొని మరిపోయిండు. ఏమైంది? ఎండ దెబ్బకు అడ్డం పడ్డాడు. అదంతా కాదు, అలే చెప్తే అదే అవుతుంది నిజంగా. ఊకో, నీకంత నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు నీకంతా కరెక్ట్ అవుతుంది. ఏంటిది? ఏం లేదు రామ్లా, ఇప్పుడు వాళ్ళు ఎండలు కొడతాయని చెప్పిర్రు అనుకో, వానలు పడతాయని ఫిక్స్ అయిపో. అదే భారీ వానలు వస్తాయని చెప్పిర్రు అనుకో, ఎర్రటి ఎండలు కొడతాయని డిసైడ్ అయిపో, అంతే. మంగ్లీ మన లెక్కలు గాలి లెక్కలు వేసుకుంటారు అనుకుంటున్నావా ఏంది? పక్కా శాటిలైట్లు గీటిలైట్లు చూసుకొని చెప్తారు. గవన్నీ నేను నమ్మా. నువ్వు నమ్మకపోతే నమ్మకు, నాకేంది గాని. నువ్వేడున్నావు ఇంతకు? ఈడనే వానలో ఇరికిపోయిన రామ్లా, ఏడికి రమ్మంటావు ఇంకా నన్ను? అసలే వాళ్ళు వాన మస్తు పడుతుందని చెప్పిర్రు కదా. అట్లా అంటే నీ లెక్క ప్రకారం ఇప్పుడు ఎండ కొట్టాలి కదా, వచ్చే ఏమైతుంది? నేను ఇటువంటి టైంలోనే వాతావరణం వాళ్ళను మస్తు నమ్ముతా రామ్లా. నేను రానుపో రామ్లా, మా నిజా రామరామా, ఆఫీస్కి వస్తుంటే వాన ఏం కొట్టింది, ఆగకుండా కిందికెళ్ళి మీ దాకా ఒకటే తీరుగా కొట్టింది. ఎండాకాలంలో ఇసోటి చెడగొట్టు వానలు కూడా పడుతున్నాయి కదా. అయినా ఇట్లా నా ఒక్కదానికే ఇంత బాధ అవుతుందంటే కన్న బిడ్డ లెక్క పెంచుకున్న పంట ఖరాబ్ అయిన వాళ్ళకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పుండ్రి. వాళ్ళ గోస ఒక్క పార అరుచుకుందాం మనం కూడా. నట్ట నడిమి ఎండాకాలంలో కుండపోత వానలు పడుతున్నాయి, కాలంగాని కాలంలో గడికోపారి పడుతున్న వానలు తెస్తున్న ముప్పు చిన్న సన్నగా లేదు. నిన్నటిదాకా జనం చుట్టూ తిరిగిన లీడర్లు ఎవ్వరు ఇప్పుడు ఇటు ముఖాన కూడా చూస్తలేరు. నా కోటేస్తే అది చేస్తాం ఇది చేస్తాం, తిననీకే తిండి పెడతాం, తిన్నాక గిన్నెలు కడుగుతామని ఒకరిని మించి ఒకడు పోటీలు పడ్డోళ్ళు ఇప్పుడు పత్తా లేకుండా పోయినరు. చేతులకు వచ్చిన పంట నీళ్ల పాలాయే. 1-2 లక్షల క్వింటాల ఒడ్లు కండ్ల ముందే కనిపించకుండా వాయే. కన్న కష్టం చేసిన కళ్ళకు రక్తం గరవట్టే. ఈ అన్ని కండ్లకు కనిపిస్తలేవా? గుడ్డోళ్ళు అయ్యిండ్రా. ఓ రైతులకు రుణాలు మాఫీ చేస్తామని వేక్తిరు కదా, అవన్నీ నీళ్ళ మీద రాతలేనా? రైతే రాజు ఏడిపే రోజు అన్నట్లుంది ఇలా పని. ఎండగాళ్ళ నుండి గత్తర్ల నుండి పిల్లల లెక్క సాదుకున్న చేన్లు నిలువున పాడైపోతున్నాయి. అయ్యలు ఓ సార్లు ఇంటున్నారా? మిమ్మల్ని అడిగేది. ఎన్నికలు అయిపోయినాయి, మేమంటే మేమే సీట్లలో కూర్చుంటాం అంటున్నారు. ఎవరొచ్చినా చేసేది ఏం లేదని ఇప్పుడు తెలిసిపోయా మాకు. నిన్నటిదాకా ఓట్లని తిరిగి అయిపోయినాక విమానం ఎక్కి విదేశాలకు పోతిరి. ఇక్కడ కాయకష్టం చేసిన వాళ్ళు అన్నమా రామచంద్ర అంటుంటే మీరు ఖుషిలో మునిగి తేలుతున్నారు. మీకు ఇది ధర్మమా? ధర్మప్రభువులు మా మొరజరం తినుండ్రి, మా నోట్ల మన్ను పడుతున్నది, నోటికాడ బుక్క నీళ్ల పాలవుతున్నది. మీ బాంచన్ మమ్మల్ని జర పట్టించుకోర్రి సారు. చిన్న చిన్న తక్లీఫ్లు వస్తేనే ఇక నాతోని కాదు బతుకుడు, నేను చచ్చిపోతా అని కొందరు చచ్చిపోతుంటారు కదా. కానీ మేము ఒక ఆయన చూపిస్తాం చూడుండ్రి, ఎన్ని తక్లీఫ్లు వచ్చినా ఆశయంతో ఎట్లా ముందుకు పోతున్నాడో. కాళ్ళు చేతులు చక్కగుండి ఎద్దున్నోలే ఏ పని చేయని కొంగుతలే రియాల్ రేపు. కానీ గిన చూడురి ఎట్లా అన్ని పనులు కాళ్లతోనే చేసుకుంటున్నాడు. ఈయన పేరు రాజు, ఉండేది ఖమ్మం జిల్లా అశ్వాపురం.
చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టి దవాఖానకు తీసుకుపోతే డాక్టర్లు కింద మీద చేసి చేతులు తీసేసిరట పాపం. ఇక అప్పటి సందే చేతులు లేకుంటాయినాయి ఈయనకు. అయినా కూడా ఈయన బాధ పడలేడు. మెల్లమెల్లగా అన్ని పనులు చేసుకుంటూ నేర్చుకున్నాడు. మెల్లగా రాసుడు, కంప్యూటర్ ఒత్తుడు కూడా నేర్చుకున్నాడు. ఇకేంది ఎంత మంచిగా చేస్తున్నాడో కంప్యూటర్ పని. ఇట్లనే కష్టపడి డిగ్రీ దాకా చదువుకున్నాడట. ఈ నడమ బీఈడీ కూడా చేసిండట. మరి కొలువు కోసమే ఎదురు చూస్తున్నాడట. అంతేనా అన్న? 2012లో నిర్వహించిన డిఎస్సిలో 1 మార్కుతో నేను ఉద్యోగం కోల్పోవడం జరిగింది. ఈసారి ఎలాగైనా డిఎస్సి కొట్టాలనేది నా గోలు. అదన్నట్టు ఎట్లన్నా కష్టపడి ఈపారి టీచర్ కొలువు సంపాదిస్తా అని చెప్తున్నాడు. నిజంగా అన్ని మంచిగుండి అక్కడికి రానోళ్ళ కంటే గిసుంటోళ్లకు నిజంగా కొలువులిస్తే మంచిగుండు. మరి రాజన్నకు మన తీన్మార్ వార్తల తరపున శనార్థి చెప్తున్నాం. ఏదైనా పెద్ద జంతువుని చూడాలంటే ఏడికోతాం, చక్కగా చూపాడుకోతాం. ఆడ బోన్ల జాలీల నడుమన్న జంతువులను చూస్తుంటాం, చప్పట్లు కూడా కొడుతుంటాం. కానీ అదే జంతువు ఆ బోను దాటి బయటికి వస్తే ఎట్లుంటుందో ఆలోచించరా ఎప్పుడన్నా? ఆలోచిస్తానికే మస్తు భయం అవుతుంది కదా. మరి చూస్తే ఇంకెంత భయపడతారో. ఈడ ఏనుగుల గుంపు ఊరి మీదకి వచ్చినాయి. ఏం తక్కువ చిన్నయి పెద్దయి అన్ని కలిపి ఒక 10-15 దాకున్నాయి కదా. మందకు మంద దిగబడ్డాయి. అగోగో జనాలందరు ఎగబడి చూస్తా ఉన్నారు. జరసేపు అవి కూడా నిమ్మలంగానే నిలబడ్డాయి గాని ఎవడన్నా రాయితోని కొట్టిండో కట్టెతోని గుచ్చిండో ఏం పాడో గాని ఒక పెద్ద ఏనుగు జనాల మీద కురుకొచ్చింది. అరే గా ముసలైన చూడురి దోతెత్తుకొని ఎట్లురుకుతున్నాడో. అయ్యా నూకింది కింద పడ్డాడు. అది వెనకకి తిరిగి మరి కసా కసా వేసి తొక్కుతున్నది ముసలోన్ని. ఉన్నాడో మీది పానం మీదికే పోయిందో. ఆ ఏనుగు అటుకేలాటే పోతున్నది గాని ముసలోడేమైండొచ్చు. ఆగో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు కదా. ఇక రా ముసలోడా గటెందుకు పోయి పాడైనవు? నువ్వు ఏనుగులను చూడకపోతే ఇప్పుడేమన్నా కొంపలు కొట్టుకపోతున్నాయా? డబ్బున్రా అని గొర్ర రెట్ట పట్టుకొని గుంజుకొస్తున్నాడు పక్కాయన. నిజంగా ముసలోళ్ళు ఉన్నతానుండక గిట్ల ఎందుకు ఆగమాగం చేస్తారో ఏమో. గా చూసేదేదో దూరంకెళ్ళి చూస్తే అయిపోవు కదా. ఓ పెద్ద హీరో లెక్క లుంగి ఎగజెక్కుకొని మరీ పోయిండు. ఏమైంది? దెబ్బకు గుండె జారిపోయింది ముసలైనది. ఈ నడుమ డీజిల్ పెట్రోల్ లేకుండా కార్లు బండ్లు నడిపించుడు కనిపెట్టిండ్రని పేపర్లల్లా టీవీలల్లా చూపిస్తున్నారు కదా. అసలు అవి లేకుండా బండి ఎట్లా నడిపిస్తారు అని పరిశాన్ అయినా నిజమే ఉండొచ్చు అని వెనక సీరు ఊకుండొచ్చు. కానీ ఇట్లా ఇంపార్టెంట్ వస్తువు లేకున్నా కూడా నడిపించొచ్చు అని ఈ ముచ్చట చూసినాకనే తెలిసింది నాకు. ఇక్కడ డాంబర్ రోడ్ మీదకి వెళ్ళి టాటా సుమాస్ ఉంటుంది పోతున్నది చూసిర్రా. మరి బండ్లన్నాక రోడ్ల మీదనే పోతాయి, పయ్యలుంటేనే నడుస్తాయి. ఇండ్లే ఉంది ఇచ్చంతరం ముచ్చట అని కొట్టి పారేకుర్రి. ఆ బండిని బాగా పట్టి చూస్తే మీకు ఎరికైతుంది. ఏదో పెద్ద కట్టిరికినట్టుందిగా వెనక పయ్యకు. ఇరుకుడు కాదో కొరుకుడు కాదో ఆ వెనక పయ్య మొత్తమే ఊసిపోతే ఆపతకేం లేక కట్టెనే పయ్య తీరు పెట్టి బండి నడిపిస్తున్నారు. అచ్చం పై ఉన్న తీరే స్పీడ్ మీద పోతున్నది, తక్కువేం పోతలేదు. మరి ఎక్కడికన్నా అర్జెంట్ ఉందో లేకుంటే ఇంకేదో గానీ ఇట్లా కట్టెతోనే నడిపించుకుంటా చూసేటోళ్ళని పరేషాన్ చేపిస్తున్నారు. మొత్తానికి ఆలోచన ఉంటే పయ్య లేకున్నా ఇట్లా కార్ల షికారు కూడా చేయొచ్చు అన్నట్టు. ఇవి అలాంటి వార్తలు. రేపు ఇంకా జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా వస్తూనే ఉండండి V6 న్యూస్.